రైలు మరియు కారు ఒకప్పుడు ఒక చిన్న పట్టణంలో ఒక రైలు మరియు ఒక కారు ఉండేవి. రెండిటికి ఒకే కోరిక, చాలామంది ప్రయాణికులను తీసుకువెళ్ళి వారికి ఆనందం కలిగించటం. కారు చిన్నది, చురుకుగా ఉండేది. అది వేగంగా రోడ్డుపై దూసుకు వెళ్ళి ఒక కుటుంబాన్ని లేదా కొంతమందిని మాత్రమే తీసుకువెళ్ళేది. రైలు పెద్దది, బలంగా ఉండేది. అది ఒకేసారి వందలాది మందిని దూరమైన ప్రదేశాలకు తీసుకువెళ్ళేది. ఒకరోజు కారు రైలుతో అన్నది, "నేను చాలా వేగంగా పరిగెత్తగలను. రోడ్డు మీద ఎక్కడైనా వెళ్ళగలను" అంది. నీవు మాత్రం రైలు పట్టాల మీదే కదిలి కాబట్టి నేను మంచిదాన్ని అంది. రైలు నవ్వుతూ సమాధానమిచ్చింది, "అవును, నీవు చురుకుగా ఉన్నావు, కానీ నేను ఒకేసారి చాలా మందికి సాయం చేయగలను. దూర ప్రయాణాలు వెళ్ళవలసినప్పుడు నన్ను ఎవరూ మించరు." అప్పుడు ఇద్దరూ గ్రహించారు, కారు చిన్న దూరం ప్రయాణికులకు చాలా ఉపయోగకరమైనది, రైలు పొడవైన ప్రయాణాలకు అవసరమని. అలా వారు తమ ప్రత్యేకతను గుర్తించి ఒకరినొకరు గౌరవించుకున్నారు. కథలో బోధ: ప్రతి ఒక్కరికి తమ ప్రత్యేకత ఉంటుంది. మనం ఇతరులతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా పిల్లలు? బాగుందా కథ? ఈ బొమ్మలు చూస్తూ ఈ కథను ఎంజాయ్ చేయండి. ఓకే, బాయ్.